మన రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటటువంటి అంశం మీద బిల్లు పాస్ అయి చాలా రోజులైంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లు కేంద్రానికి కూడా వెళ్లడం జరిగింది. కానీ ఇంతవరకు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు. అందుకోసమే నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి మేము లేఖ రాయడం జరిగింది. తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ గౌరవనీయులు మల్లికార్జున్ ఖర్గే గారు మన రాష్ట్రానికి వస్తా ఉన్నారు. వారి యొక్క మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కూడా ఎన్నికలకు సమాయత్తం చేయడానికి ఖర్గే గారు వస్తున్నారు కాబట్టి ఖర్గే గారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా 42% మీరు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలి. మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అఖిల పక్షాన్ని తీసుకుని వెళ్లాలని కూడా మేము ఖర్గే గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికే తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ప్రింట్ ఆధ్వర్యంలో జూలై 17వ తారీఖున రాష్ట్రమంతా కూడా రైలు రోకో చేస్తా ఉన్నాము. డెక్కన్ నుంచి ఢిల్లీ వెళ్లేటటువంటి ఏ ఒక్క రైలు కూడా నడవనియొద్దు, పట్టాలకు రావాలి. బీసీ బిడ్డలందరం కూడా మన పౌరుషం చూపించేటటువంటి సమయం సందర్భం ఆసన్నమైందని మీ అందరినీ కూడా పట్టాల మీదకి రావాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. మేడం, మీకు మీన్స్ సెంట్రల్ నుంచి ఏమైనా పార్టీస్ నుంచి సపోర్ట్స్ మీన్స్ లైక్ అది దాని మీద మేము ఇప్పటికే సిపిఎం పార్టీని అట్లానే న్యూ డెమోక్రసీ పార్టీని మద్దతు కోరడం జరిగింది. సిపిఐ పార్టీని మద్దతు కోరుతూ వారి సమయం అడిగినాము. వారు మాకు సమయం ఇవ్వలేదు. ఫ్యూచర్ లో మరి సమయం ఇస్తారేమో, దానికోసం తప్పకుండా మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. కలిసి వచ్చేటటువంటి అన్ని రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని ముందుకెళ్లి జూలై 17న జరిగేటటువంటి రైలు రోకోని విజయవంతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.